ఈ రోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా విలువైన అరుదైన చారిత్రక సాంస్కృతిక కట్టడాలను ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 1982 ఏప్రిల్ 18న ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ డిసైబ్స్ మొదటిసారిగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించింది. అనంతరం 1983లో యునెస్కో దీనికి ఆమోదం తెలిపింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఇంటాక్ హెరిటేజ్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. నర్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫైజర్ ముస్తఫా ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రత్యేక సంచికను ఇంటాక్ ఆంధ్రప్రదేశ్ విభాగం కన్వీనర్ ఎం గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో వారసత్వ ప్రాచీన కోటలు కట్టడాలను పరిరక్షించుకోవాలని కోరుతూ సభలు సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని అతి ప్రసిద్ధమైన శతాబ్దాల నాటి గండికోటలోని కావలి మండపం, మాధవరాయస్వామి ఆలయం, జుమా మసీదు, అలాగే ప్రకృతి సోయగాల లోయలు సందర్శకులను ఇప్పటికీ అలరిస్తున్నాయి. సిద్ధవటం కోట గత చరిత్రకు రాజరిక వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. చింతకుంట కొండ కోణల్లో ఇటీవల యాజమాన్య నివాస ప్రాంతాలు బయటపడ్డాయి. సుడుంపల్లి మండలం దేవాండపల్లిలో ఇటీవలే ఆది మానవుని అతి పురాతన సమాధులు బయటపడ్డాయి. వీటన్నిటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వారసత్వ సంపద ప్రేమికులు కోరుతున్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా వరంగల్లో కూడా కాకతీయుల నాటి చారిత్రక కట్టడాల పరిరక్షణ ఆవశ్యకతపై సమావేశాలు నిర్వహించారు. వరంగల్ కు 56 కిలోమీటర్ల దూరంలోని రామప్ప దేవాలయాన్ని 1206లో కాకతీయుల సామంతరాజు రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. గిరిజన నాగరికతకు అనుగుణంగా శిల్పాలను చెక్కారు. రామప్ప ఆలయానికి 800 సంవత్సరాలు. రాణి రుద్రమ్మాదేవి పట్టాభిషేకం జరిగి 750 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 3 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలను నిర్వహించింది. భావి తరాలకు ఈ వారసత్వ సంపదను పదిలంగా అందించాల్సి ఉంది.